హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మేము తయారు చేసిన www.technicaleduhub.blogspot.com బ్లాగర్లోకి వెళ్తే మీరు సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, మా వీడియోస్ని చూడొచ్చు. ఇంకా వేరే కాన్సెప్ట్ మీద కూడా మీ కంటెంట్ దొరుకుతుంది. తర్వాత తెలుగులో మొత్తం వీడియోస్ అన్నీ కూడా మా ఛానల్లో ఉన్నాయి. www.youtube.com/ngm వీడియోస్లోకి వెళ్ళినట్టయితే మొత్తం మా వీడియోస్ అన్నీ కూడా ఉంటాయి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, తర్వాత మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను పేజ్ మేకర్ నెక్స్ట్ క్లాస్ గురించి మీకు చెప్పబోతున్నాను. ఫస్ట్ పేజ్ మేకర్ ఆల్రెడీ మనం ఇంట్రడక్షన్ గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు ఒక కొత్త ఫైల్ని తీసుకోవాలన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ముందుగా ఇక్కడ ఫైల్ మెనూలోకి వెళ్తున్నాం. న్యూ ఆర్ Ctrl+N ప్రెస్ చేసినట్టయితే మనకు ఈ యొక్క ఫైల్ సైజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు, డైమెన్షన్, ఓరియంటేషన్ ఇవన్నీ కూడా సెట్ చేసుకోవచ్చు అనేది తెలుసుకున్నాం కదా. ఇంకా తర్వాత ఇక్కడ టూల్ బాక్స్ ఉంది, తర్వాత మీకు ఇక్కడ కలర్ ప్యాలెట్ ఉంది, ఇక్కడేమో కంట్రోల్ ప్యాలెట్ ఉంది. ఇన్కేస్ ఈ ప్యాలెట్స్ ఒకవేళ ఈ కంట్రోల్ ప్యాలెట్ తర్వాత కలర్ బాక్సెస్ ఇవన్నీ తీసేసాం. వీటిని మనం యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ మనము విండో మెనూలోకి వెళ్తే ఇందులో చూడండి హైడ్ టూల్స్ అంటే ఈ టూల్స్ లెఫ్ట్ సైడ్ ఉన్న టూల్ బాక్స్ అంతా హైడ్ అయిపోయింది. మరి విండో మెనూలోకి వెళ్ళి సో టూల్స్ అనగానే చూడండి ఆ టూల్ బాక్స్ అనేది వచ్చేస్తుంది. అట్లాగా మీరు ఈ విండో మెనూలో చూడండి కంట్రోల్ ప్యాలెట్ అంటే కంట్రోల్ ప్యాలెట్ వస్తుంది. ఇక్కడ షార్ట్ కట్కి కంట్రోల్కి పట్టుకొని సింగిల్ కోట్ ప్రెస్ చేయాల్సి ఉంటుంది. కలర్స్ అంటే Ctrl+J ప్రెస్ చేస్తే కలర్స్ వస్తాయి. స్టైల్స్ ఉంటుంది, కలర్స్ ప్యాలెట్ ఉంటుంది. ఇంకా తర్వాత మీకు లేయర్స్ ప్యాలెట్ కావాలనుకుంటే లేయర్స్ ప్యాలెట్ వస్తుంది. తర్వాత వచ్చేసి ఇక్కడ మాస్టర్ పేజెస్, హైపర్ లింక్, ఇట్లాంటి టూల్ బాక్సెస్ అన్ని మీరు యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. తర్వాత ఈ పేజ్ యొక్క సైజ్ని ఎన్లార్జ్ చేయాలనుకుంటే మీరు ఇక్కడ వ్యూ మెనూలో ఇక్కడ చూడండి జూమ్ ఇన్, జూమ్ అవుట్ ఆప్షన్స్ ఉన్నాయి. జూమ్ ఇన్ షార్ట్ కట్కి Ctrl+, జూమ్ అవుట్కి Ctrl-. ఇప్పుడు నేను మీ కీబోర్డ్లో Ctrl+ ప్రెస్ చేయబోతున్నాను, Ctrl- ప్రెస్ చేస్తున్నాను. చూడండి జూమ్ ఇన్, జూమ్ అవుట్ అవుతుందా. అలాగా ఇదే మనం వ్యూ మెనూలో ఇక్కడ వ్యూ మెనూ ప్రెస్ చేస్తే యాక్చువల్ సైజ్ అన్నప్పటికీ Ctrl+1 అంటే ఇక్కడ చూడండి యాక్చువల్ సైజ్లో మనకు డిస్ప్లే అవుతుంది పేజ్ అంతా కూడా. తర్వాత వ్యూ మెనూ ఇక్కడ ఫిట్ ఇన్ విండో అనగానే Ctrl+0 అంటే ఫిట్ ఇన్ విండో సైజులో మీరు ఏదైతే మ్యాటర్ టైప్ చేస్తారో ఇక్కడ ఇంత చిన్న సైజులో కనిపిస్తుంది. అదే ఇక్కడ యాక్చువల్ సైజ్ అన్నారనుకోండి, యాక్చువల్ సైజులో ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ మీకు కావాల్సిన జూమ్ సైజ్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు ఈ పేజ్ని అంతటిని కూడా. నెక్స్ట్ ఇక్కడ రూలర్ ఉంది, హారిజంటల్ రూలర్, వర్టికల్ రూలర్. ఈ రూలర్ మెజర్మెంట్స్ కూడా మీ రూలర్ మీద రైట్ మౌస్ బటన్ ప్రెస్ చేస్తే మీరు ఇంచెస్లో పెట్టుకోవచ్చు, మిల్లీమీటర్స్లో కావాల్సి వస్తే మిల్లీమీటర్స్లో సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ రైట్ మౌస్ బటన్ ప్రెస్ చేస్తే చూడండి. ఓకే, ఈ విధంగా ఇంచెస్ ఇవన్నీ కూడా సెట్ చేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ ఇది వ్యూ మెనూలో ఈ రూలర్ వద్దనుకున్నప్పుడు రూలర్ని హైడ్ చేసుకోవచ్చు, Ctrl+R ప్రెస్ చేస్తే. అగైన్ రూలర్ని యాడ్ చేసుకోవచ్చు. చూడండి రూలర్ మీద క్లిక్ చేస్తే వ్యూ మెనూలోకి వెళ్ళి ఇక్కడ గైడ్స్ హైడ్ చేసుకోవాలనుకుంటే ఈ గైడ్స్ అన్నీ మొత్తం హైడ్ అయిపోతాయి. తర్వాత వ్యూ మెనూలో గైడ్స్ అనగానే ఈ గైడ్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి అన్నమాట. ఇట్లా మనకు మెనూ బార్లో గైడ్స్ని యాడ్ చేసుకోవడం, ప్యాలెట్స్ని సెట్ చేసుకోవడం, ఈ ఆప్షన్స్ అన్నీ ఉంటాయి. ఓకే, ఇప్పుడు మనం ఏంటంటే ముందుగా పేజ్ మేకర్తో వర్క్ చేసే ముందు ఫస్ట్ పేజ్ మేకర్తో ఎలాంటి టైప్ ఆఫ్ యాడ్స్, బిల్ బుక్స్ ఇలాంటివి తయారు చేస్తారో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. చూడండి, ముందుగా నేను కొన్ని డెస్క్టాప్ మీద సెట్ చేసుకుని పెట్టుకున్నాము. ఇక్కడ చూసారా ఈ యాడ్ మామూలుగా న్యూస్ పేపర్లో వస్తుంటుంది యాడ్. ఈనాడు, తర్వాత తెలుగు ఇదేంటి హిందీ డెక్కన్ క్రానికల్, ఓకే హిందూ పేపర్, వార్త, ఆంధ్రజ్యోతి, ఇలాంటి వాటిల్లో మీకు ఇలాంటి చిన్న చిన్న యాడ్స్ వస్తుంటాయి కదా. ఇప్పుడు చూడండి ఇట్లాంటి యాడ్స్ వస్తుంటాయి. ఇక్కడ ఇలాంటి బిల్ బుక్స్ తయారు చేయాలనుకున్నా, తర్వాత చూడండి ఇక్కడ కొన్ని ఇమేజెస్ పెట్టున్నాం. ఇట్లాంటివన్నీ కూడా మీకు ఈ పేజ్ మేకర్లో తయారు చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు ఈ టూల్ బాక్స్ గురించి క్లియర్గా చెప్పబోతున్నాను. టోటల్ ఇక్కడ మనకు 14 టూల్స్ ఉంటాయి, అంటే 14 టూల్స్ ఉంటాయి. లెఫ్ట్ సైడ్ 7 టూల్స్ ఉంటాయి, రైట్ సైడ్ ఏమో 7 టూల్స్ ఉంటాయి.
ఓకే, సో ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న టూల్స్కి ఒక షార్ట్ కట్కి ఉంటుంది, రైట్ సైడ్ ఉన్న టూల్స్ అన్నింటికి కూడా ఒక షార్ట్ కట్కి ఉంటుంది. ఆ షార్ట్ కట్ కీస్ ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను మామూలుగా. సో ఇప్పుడు ఇక్కడ షార్ట్ కట్ కీస్ చూసారా, ఇందులో ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న వాటికి మౌస్ పాయింటర్తో మీరు అబ్జర్వ్ చేయొచ్చు. F9 ప్రెస్ చేస్తే ఇది పాయింటర్ టూల్. ఇక రెండో టూల్ వచ్చేసి ఇది ఏంటంటే టెక్స్ట్ టూల్, అంటే ఇట్లా రైట్ సైడ్. సో షిఫ్ట్ కీ పట్టుకొని F2 ప్రెస్ చేస్తే రొటేట్ టూల్ వస్తుంది. షిఫ్ట్ ఆల్ట్ F12 ప్రెస్ చేస్తే గ్రాఫిక్ టూల్. ఓకే, అయితే ఇది క్రాఫ్ట్ టూల్ ఇలా ఉంటుంది. తర్వాత షిఫ్ట్ F3 ప్రెస్ చేస్తే మీకు లైన్ టూల్ ఉంటుంది. ఇంకా తర్వాత షిఫ్ట్ ఆల్ట్ F3 ప్రెస్ చేస్తే కన్స్ట్రైన్డ్ లైన్ టూల్. అంటే ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న టూల్స్ అన్నీ మీరు ఏమి ఉపయోగించాలా, షిఫ్ట్ కీ పట్టుకొని ఫంక్షన్ కీస్ వాడండి. F2, F3, చూడండి, F4, F5, F6, F7 లా. ఈ రైట్ సైడ్ ఉన్న టూల్స్ ఉపయోగించాలన్నప్పుడు షిఫ్ట్ ఆల్ట్ F1. ఇప్పుడు చూడండి, ఈ టూల్స్ పాయింటర్ టూల్, ఇది టెక్స్ట్ టూల్, రొటేట్ టూల్, క్రాప్ టూల్, లైన్ టూల్, కన్స్ట్రైన్డ్ లైన్ టూల్, రెక్టాంగిల్ ఫ్రేమ్ టూల్, ఎలిప్స్ ఫ్రేమ్ టూల్, పాలిగాన్ ఫ్రేమ్ టూల్, ఇక్కడ హ్యాండ్ టూల్, తర్వాత జూమ్ టూల్ అనేది ఉంటుంది. ఓకే, వీటన్నిటికీ టూల్స్ మీరు ఇక్కడ కావాల్సి వస్తే రాసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఓకే, సరే, ఇప్పుడు నేను మొత్తం ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న టూల్స్ అన్నింటి గురించి మీకు ఒకసారి చెప్తాం. ఫస్ట్ టూల్ పాయింటర్ టూల్, దీని గురించి ఇప్పుడు చెప్పము. రెండో టూల్ కూడా అంతే. ఇప్పుడు మనం లైన్ టూల్ గురించి నేర్చుకున్నాం. లైన్ టూల్ జనరల్గా ఎందుకు ఉపయోగపడుతుంది అంటే, సో ఇక్కడ షిఫ్ట్ కీ పట్టుకొని F3 ప్రెస్ చేయొచ్చు. మీరు ఏదైనా హారిజంటల్గా వర్టికల్గా ఈ పేజ్లో మీరు లైన్ని డ్రా చేసుకోవచ్చు. ఈ విధంగా షిఫ్ట్ కీ పట్టుకున్నట్టయితే చూడండి, లైన్ స్ట్రైట్గా వచ్చేస్తుంది ఇక్కడ. ఓకే, సో తర్వాత ఈ పాయింటర్ టూల్ సెలెక్ట్ చేసి ఈ లైన్ ఇక్కడ ఎడ్జెస్ ఉన్నాయి కదా, ఆ ఎడ్జెస్ని మీరు షిఫ్ట్ కీ పట్టుకొని చూడండి డ్రా చేయొచ్చు అన్నమాట ఇక్కడ. సో మీకు ఆ విధంగా సెట్ చేసుకోవచ్చు. ఓకే, తర్వాత వర్టికల్గా మనకు లైన్ కావాల్సి వస్తే ఇప్పుడు ఈ పాయింటర్ టూల్ సెలెక్ట్ చేసి ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ని మీరు సెలెక్ట్ చేసుకొని వర్టికల్గా రావాలన్నప్పుడు మరి వర్టికల్గా ఒక టూల్ని డ్రా చేసుకొని పెట్టుకోండి ఇక్కడ ఈ ప్లేస్లో ఇంతవరకు. అగైన్ మరి షిఫ్ట్ కీ పట్టుకొని ఈ ప్లేస్లో ఒక టూల్ కావాలని లైన్ టూల్ ఇలా డ్రా చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ ఒకటి, ఇట్లా మీరు లైన్ టూల్ సెట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఈ మీరు ఏదైతే లైన్ డ్రా చేశారో ఆ లైన్కి పాయింటర్ టూల్ ద్వారా మీరు విడ్త్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఇట్లా షిఫ్ట్ కీ పట్టుకున్నట్లయితే కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, షిఫ్ట్ కీ పట్టుకోండి. ఓకే, ఇది కూడా ఈ ఎడ్జ్ వరకు ఉండాలనుకుంటే ఆ ఎడ్జ్ వరకు లైన్ సెలెక్ట్ చేసుకొని డ్రా చేసుకొని పెట్టుకోవచ్చు. తర్వాత ఇప్పుడు మీరు ఈ లైన్ అయితే ఇప్పుడు డ్రా చేసి పెట్టున్నాం. ఏ లైన్ అయితే సెలెక్షన్లో ఉందో ఆ లైన్కి మీరు ఇక్కడ కలర్ బాక్స్ వస్తుంది. ఇందులో ఇదేమో లైన్ కలర్లోకి వెళ్తే బ్లూ అంటే చూడండి, ఇక్కడ బ్లూ కలర్ వచ్చిందా. ఓకే, ఏదైనా బాక్స్ వేసుకున్నప్పుడు కలర్ ఫిల్ చేయొచ్చు. ఇక ఫిల్ ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే, ఇట్లా మీరు కలర్ని ఫిల్ చేసుకోవచ్చు. ఇంకా అక్కర్లేదు అనుకున్నప్పుడు ఈ లైన్ టూల్ సెలెక్ట్ చేసి మీ కీబోర్డ్లో డిలీట్ చేయాలి. అన్నీ ఒకేసారి డిలీట్ చేయాలన్నప్పుడు పాయింటర్ టూల్తో ఒకసారి చూడండి, నేను ఈ పాయింటర్ టూల్ ద్వారా ఈ సెలెక్ట్ చేసి డ్రా చేస్తున్నాను. చూడండి, ఈ టూల్స్ అన్ని సెలెక్ట్ అయ్యాయి కదా, డిలీట్ నొక్కితే ఒకేసారి మొత్తం అన్నీ కూడా మీకు డిలీట్ అయిపోతాయి అన్నమాట. ఈ విధంగా సో మీరు డిలీట్ చేసుకోవచ్చు. తర్వాత రెక్టాంగిల్ బాక్స్ తీసుకున్నాం. రెక్టాంగిల్ బాక్స్ ఏంటి అంటే హారిజంటల్గా వర్టికల్గా ఇట్లాంటి రెక్టాంగిల్ బాక్సెస్ని మీరు డ్రా చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, తర్వాత మీరు డ్రా చేసిన బాక్సెస్కి ఇక్కడ లైన్ కలర్ ఫిల్ చేసుకోవచ్చు. ఫిల్ కలర్, ఏ కలర్ గ్రీన్ కావాలంటే గ్రీన్, మెజంతా కావాలంటే మెజంతా, రెడ్ కావాలంటే రెడ్, ఇలా సెట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇంకా తర్వాత వచ్చేసి ఈ డ్రా చేసిన లైన్కి మీరు ఇక్కడ ఎలిమెంట్ మెనూలోకి వెళ్తే చూడండి, ఎలిమెంట్ మెనూలో ఫిల్, స్ట్రోక్, ఈ 3 ఆప్షన్స్ ఉన్నాయి.
ఫిల్ ఆప్షన్లోకి వెళ్తే మీకు ఆ డ్రా చేసిన, సో చూడండి సాలిడ్ కలర్ ఫిల్ చేశారు కదా, ఇప్పుడు ఇందులో మీకు ఏ టైప్ కావాలి ఫిల్, చూడండి ఫిల్ కలర్ వచ్చేస్తుంది. తర్వాత ఇదే ఎలిమెంట్ మెనూలో స్ట్రోక్ అంటే లైన్ యొక్క వెయిట్ ఎంత ఉండాలా, లైన్ వెయిట్ ఉన్నట్లయితే చూడండి ఇక్కడ లైన్ వెయిట్ అనేది మీకు డిస్ప్లే అవుతుంది అనమాట. అట్లా ఎలిమెంట్ మెనూలో ఫిల్ స్ట్రోక్ అప్లై చేసుకొని పెట్టుకోవచ్చు. ఓకే, సో ఈ ఫిల్ అక్కర్లేదు అనుకుంటే అగైన్ ఫిల్ మెనూలో నన్ ఆప్షన్ ఉపయోగిస్తే సరిపోతుంది. ఓకే, తర్వాత స్ట్రోక్ కూడా మనకు 0.5 లైన్ పాయింట్ వచ్చేస్తే ఇక్కడ చూడండి, సో ఈ స్ట్రోక్ అనేది ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ మీరు ఇందులో డ్రా చేశారు కదా, ఈ డ్రా చేసిన రెక్టాంగిల్ బాక్స్కి మరో రెక్టాంగిల్ బాక్స్ తీసుకున్నాం, ఇక్కడ వర్టికల్గా డ్రా చేసి పెట్టాను. దీంట్లో ఈ పాయింటర్ టూల్ సెలెక్ట్ చేసి చూడండి ఇక్కడ డ్రా చేస్తున్నాను, ఎగ్జాక్ట్గా ఈ లైన్స్కి అడ్జస్ట్ చేస్తున్నాం. సో ఈ తర్వాత ఇట్లాంటిది ఇంకో డూప్లికేట్ కావాలంటే మీ కీబోర్డ్లో ఈ కంట్రోల్ సి నొక్కొచ్చు, లేదంటే ఎడిట్ మెనూలోకి వెళ్ళి కాపీ, కంట్రోల్ సి చూడండి కాపీ ఆప్షన్ వాడతాం. తర్వాత ఎడిట్ మెనూలోనే మీరు పేస్ట్ ఆప్షన్ ఇచ్చేయండి, కంట్రోల్ వి. పేస్ట్ చూస్తే ఇక్కడ చూడండి మొత్తం పేస్ట్ అయింది కదా. ఈ షేప్ని పాయింటర్ టూల్ ద్వారా మీరు ఇక్కడ తెచ్చి పెట్టుకోవచ్చు ఎగ్జాక్ట్గా లైన్లోకి. యారోస్ ద్వారా అయినా కొంచెం ఇలాగ అడ్జస్ట్ చేయొచ్చు చూడండి. ఓకే, ఇప్పుడు ఈ సెలెక్ట్ చేసిన వాటికి ఫిల్ కలర్, మీకు నచ్చిన కలర్ని ఫిల్ చేయండి. ఏ కలర్ కావాల్సి వస్తే కలర్, ఈ ఏరియాకి ఒక కలర్ ఫిల్ చేసుకోవాల్సి వస్తే ఈ ఏరియాకి ఒక కలర్ని ఫిల్ చేసుకొని పెట్టుకోవచ్చు ఈ విధంగా. ఓకే, ఇట్లా. సో ఇప్పుడు ఈ రెక్టాంగిల్ బాక్స్ డ్రా చేసాం కదా, ఎప్పుడైతే మీరు ఈ టూల్స్ డ్రా చేస్తున్నారో దీనికి సంబంధించిన ప్రాపర్టీస్ అన్నీ ఇక్కడ ఈ కంట్రోల్ ప్యాలెట్లో కనిపిస్తాయి చూడండి. మీకు ఈ సెంటర్ పాయింట్ మీద క్లిక్ చేస్తే ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, విడ్త్, హైట్ కరెక్ట్గా కనిపిస్తాయి. మీరు ఇప్పుడు ఇక్కడ విడ్త్ పెంచినట్టయితే చూడండి ఇక్కడ క్లిక్ చేస్తూనే ఉన్నాను, ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు మీరు విడ్త్ పెరుగుతూనే ఉంది. ఈవెన్ హైట్ కూడా, హైట్ క్లిక్ చేస్తున్న హైట్, లేదంటే మీరు ఈ పాయింటర్ టూల్ తీసుకొని మీరు డైరెక్ట్గా ఇలా డ్రా చేయొచ్చు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే విడ్త్, హైట్ అనేది చూడండి పెరుగుతుంటుంది, అది తగ్గుతుంటుంది ఇక్కడ చూడండి. క్లియర్? సో అట్లాగా మీరు రొటేట్ కూడా చేసుకోవచ్చు, షేప్ని స్క్యూ చేసుకోవచ్చు. ఇది చూడండి ఇలా బెండ్ అవుతూ ఉంది, ఇక్కడ క్లిక్ చేస్తుంటే మనకు ఇలా బెండ్ అవుతుందా. మీరు ఏదైనా వాల్యూ అయినా కూడా ఇచ్చుకోవచ్చు అన్నమాట ఇక్కడ. కాబట్టి మీరు డ్రా చేసిన వాటికి ఈ ప్రాపర్టీస్ అన్ని కంట్రోల్ ప్యాలెట్లో ఉంటాయి. సో ఇప్పుడు రెక్టాంగిల్ బాక్స్ తీసుకున్నాం కదా, ఈ బాక్స్ డ్రా చేసినప్పుడు ఈ ఎడ్జెస్ అన్నీ కూడా కార్నర్ ఎడ్జెస్ ఉన్నాయి చూడండి. సో మన కార్నర్ పాయింట్స్ స్మూత్గా రావాలా, అట్లాంటి టైంలో మీరేం చేయాలా, ఇక్కడ ఎలిమెంట్ మెనూలోకి వెళ్ళండి, కింద రౌండ్ కార్నర్స్ అనే ఒక ఆప్షన్ ఉంది, క్లిక్ చేస్తే ఇలాంటి ఒక డైలాగ్ బాక్స్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇదే డైలాగ్ బాక్స్ రావడానికి మీరు టూల్ బాక్స్లోకి వెళ్తే ఈ రెక్టాంగిల్ బాక్స్ మీద 2 సార్లు డబుల్ క్లిక్ చేశారనుకోండి, ఇది వచ్చేస్తుంది. ఇప్పుడు ఇందులో మీకు కార్నర్ ఏది కావాలా ఆ కార్నర్ సెలెక్ట్ చేసి చూడండి ఈ విధంగా డ్రా చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, సో అట్లా మీరు ఇక్కడ డబుల్ క్లిక్ చేశారనుకోండి, మీకు కావాల్సిన కార్నర్ సెలెక్ట్ చేసి డ్రా చేయొచ్చు అనమాట. క్లియర్? ఓకే, సో ఇప్పుడు ఈ రెక్టాంగిల్ బాక్స్ని ఎలా డ్రా చేయాలా, కార్నర్ పాయింట్స్ని ఎలా డ్రా చేసుకోవచ్చు, తర్వాత వాటికి ఎలిమెంట్ మెనూలోకి వెళ్ళి ఫిల్, స్ట్రోక్ అప్లై చేయడం నేర్చుకున్నాం. దాని ఎలిప్స్ టూల్ కూడా అంతే, ఎలిప్స్ టూల్తో కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైన్స్ని డ్రా చేయొచ్చు. దెన్ మీరు డ్రా చేసిన వాటికి ఇదే సేమ్ ఎలిమెంట్ మెనూలోకి వెళ్ళి ఫిల్, చూడండి ఇక్కడ మీకు ఫిల్ టైప్స్ ఉన్నాయి కదా, ఏ టైప్ ఫిల్ కావాలా, తర్వాత చూడండి స్ట్రోక్ కావాలనుకుంటే ఇది ఎలిమెంట్ స్ట్రోక్లో లైన్ వెయిట్, ఏ టైప్ ఆఫ్ లైన్ వెయిట్ కావాలో సెట్ చేసుకోవచ్చు. తర్వాత ఫిల్ అండ్ స్ట్రోక్లో ఇక్కడ నార్మల్గా రావాలంటే పాయింట్ ఇక్కడ 0.5, సో లైన్ స్ట్రోక్, ఫిల్, నన్ ఆప్షన్. ఇక ఒకేసారి ఫిల్ అండ్ స్ట్రోక్ రెండు అప్లై కావాలనుకుంటే ఎలిమెంట్ మెనూలోనే ఫిల్ అండ్ స్ట్రోక్, ఇక్కడ ఫిల్ టైప్ ఉంది, మీకు కావాల్సిన ఫిల్ టైప్ సెట్ చేసుకోండి, దెన్ స్ట్రోక్ సెట్ చేసుకోండి, వాటి కలర్స్ సెట్ చేసుకోవచ్చు. వీటికేమో బ్లూ, తర్వాత వీటికేమో మ్యాజెంటా, ఇలాగా ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే,
సో ఇక్కడ ఇండివిజువల్గా చేసే బదులు మనం ఇక్కడ ఈ ఫిల్ అండ్ స్ట్రోక్లో ఒకేసారి చేయగలుగుతున్నాం అనమాట. ఇక్కడేమో సో చూడండి, ఫిల్ ఆప్షన్ నన్, స్ట్రోక్ వచ్చేసి నన్ పెట్టకూడదు, జస్ట్ 0.5 చూడండి, ఇక్కడ ఫీట్ లైన్ వెయిట్ పెడుతున్నాం. ఈ కలర్ ఇదేమో సో నన్ ఆప్షన్, ఇదేమో బ్లాక్ కలర్ తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఈ విధంగా. బట్ ఇక్కడ లైన్ కలర్ మీరు ఎక్కడైనా బ్లాక్ కలర్ తీసుకోండి, సరిపోతుంది. ఈ విధంగా సో మీరు సో ఫిల్ ఆప్షన్ ఉపయోగించవచ్చు. తర్వాత ఈ ఫిల్ ఆప్షన్ సంబంధించిన ఇక్కడ డబుల్ క్లిక్ చేస్తే ఈ స్ట్రోక్ చూడండి ఇవన్నీ కూడా సెట్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ టూల్ వచ్చేసి ఏంటి మనకు ఇందులో పాలిగానల్ టూల్. పాలిగానల్ షార్ట్ కట్కి షిఫ్ట్ F6 ప్రెస్ చేస్తే మీరు నేరుగా చూడండి ఆ టూల్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పాలిగాన్ టూల్ ద్వారా ఏం చేయొచ్చు అంటే ఇట్లాంటి సర్కిల్స్ని డ్రా చేయొచ్చు. అట్లానే ఇప్పుడు మీరు జస్ట్ మౌస్ పాయింటర్తో నేను ఒకసారి ఇలా క్లిక్ చేసా చూడండి, షిఫ్ట్కి పట్టుకుంటే లైన్ స్ట్రైట్గా వచ్చేస్తుంది. చూడండి ఇక్కడ ఎడ్జ్ పాయింట్ ఎక్కడైతే ఉందో అక్కడ క్లిక్ చేస్తే అదొక షేప్ అయిపోతుంది అనమాట. తర్వాత సో ట్రయాంగిల్ కావాలనుకోండి, షిఫ్ట్కి పట్టుకున్నాం, కరెక్ట్గా ఇక్కడ క్లిక్ చేసాం. చూడండి ఇట్లాంటి షేప్స్ అన్నీ మీరు డ్రా చేసుకొని పెట్టుకోవచ్చు. స్టార్ కావాలి నాకు, సో స్టార్ కావాలనుకుంటే ఇప్పుడు లైన్ వచ్చేసి నేను ఇక్కడ క్లిక్ చేశాను, షిఫ్ట్కి పట్టుకొని చూడండి. తర్వాత ఇట్లాంటి షేప్స్ని మీరు ఇక్కడ డ్రా చేసి పెట్టచ్చు. వీటికేమో లైన్ కలర్, ఫిల్ కలర్ ఇదంతా యాజ్ యూజువల్ కామన్ చూడండి ఇక్కడ ఈ విధంగా. సో లైన్ కలర్ ఏది గ్రీన్ పెట్టుకోవాలంటే పెట్టు. తర్వాత మీరు ఇక్కడ ఎలిమెంట్ మెనూలోకి వెళ్ళి స్ట్రోక్ సెట్ చేసుకోవచ్చు, ఎంత పాయింట్ కావాలని ఇక్కడ చూసారా ఇట్లాగా. ఓకే, అదే మీరు ఎలిమెంట్ మెనూలోకి వెళ్ళి స్ట్రోక్ ఈ డైరెక్షన్ బట్ లైన్ కలర్ మెజంతా పెట్టుకున్నారు అనుకోండి, ఈ విధంగా వచ్చేస్తుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే మీరు ఇక్కడ పాలిగాన్ టూల్ తీసుకున్నప్పుడు మీరు డ్రా చేస్తున్నారు కదా ఫ్రేమ్స్, ఇక్కడ 1 2 3 4 5 6 ఫ్రేమ్స్ ఉన్నాయి కదా, వీటి సెట్టింగ్స్ చేంజ్ చేయాలన్నప్పుడు అగైన్ ఎలిమెంట్ మెనూలోకి వెళ్ళి ఇక్కడ పాలిగాన్ సెట్టింగ్స్ అని ఒక ఆప్షన్ ఉంది. ఈ పాలిగాన్ సెట్టింగ్స్ ఆప్షన్లోకి వెళ్తే ఇందులో చూడండి మొత్తం ఈ పాలిగాన్ సెట్టింగ్స్ విండో ఓపెన్ అవుతుంది. నేరుగా మీరు అక్కడికి వెళ్ళకుండా మీరు ఇక్కడే మన టూల్ బాక్స్ ఉంది, దీని మీదే డబల్ క్లిక్ చేసినా కూడా మనకు ఈ విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ స్లైడ్స్ ఏమో 6 ఉన్నాయి, ఈ బటన్ని ప్రెస్ చేస్తే చూడండి స్లైడ్స్ ఇక్కడ ఇంక్రీజ్ అవుతున్నాయి, అవునా. తర్వాత స్టార్స్ ఇన్సెట్ ఇక్కడ క్లిక్ చేస్తే మీకు ఆ ప్రివ్యూ కూడా చూపిస్తుంది, అలాగనే పట్టుకొని ఉన్నాను స్టార్స్ ఎన్ని కావాలా. స్లైడ్స్ ఇక్కడ తగ్గించారనుకోండి మీరు, సో చూడండి ఈ విధంగా వచ్చేస్తుంది. ఓకే, ప్రెస్ చేస్తున్నాం. ఇప్పుడు ఇట్లాగా డ్రా చేసుకొని పెట్టుకోవచ్చు పాలిగానల్ టూల్ ద్వారా. ఓకే, సో మీరు సింగిల్గా క్లిక్ చేసినప్పుడు ఇట్లాగా పాలిగానల్ షేప్స్ని మీరు ఎక్కడైతే క్లిక్ చేసామో, ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడికి వెళ్ళి ఏం చేస్తే అది ఒక షేప్ అయిపోతుంది కదా. మామూలుగా లెఫ్ట్ మౌస్ బటన్ ప్రెస్ చేసి డ్రా చేస్తే మీరు ఇక్కడ ఎంచుకున్న సెట్టింగ్స్ని బట్టి ఓకే చూడండి స్టార్స్ ఎన్ని ఉండాలా సెట్ చేసుకొని డ్రా చేసుకోవచ్చు. వీటికి కూడా సేమ్ ఎలిమెంట్లో ఫిల్ టైప్ ఏది ఉండాలా, ఆ తర్వాత ఫిల్కి సంబంధించిన ఇక్కడ కలర్స్ ఉన్నాయి లోపల ఈ ఫిల్ వాటికి. ఇంకా తర్వాత బ్యాక్గ్రౌండ్ కలర్ ఏదైనా ఫిల్ చేయాలనుకుంటే ఫిల్ చేసుకోవచ్చు. ఓకే, ఓన్లీ ఫిల్కి మాత్రమే సియాన్ కావాలంటే లోపల సియాన్, లైన్ కలర్ మార్చుకోవచ్చు రెడ్ కలర్. ఈ విధంగా మీరు స్టార్స్కి ఇవన్నీ కూడా సెట్ చేసుకోవచ్చు. ఫిల్ కలర్ ప్రజెంట్ అయితే నన్ పెట్టున్నాం, ఇక్కడ బ్లాక్ పెడదాం చూడండి. ఓకే, తర్వాత ఇది లైన్ కలర్ ఏమో బ్లాక్ పెట్టేసుకో. ఓకే, ఇట్లా సెట్ చేసుకోవచ్చు ఈ ఆప్షన్స్ అన్నీ కూడా. సరే, ఇప్పుడు మనం రెక్టాంగిల్ టూల్ తీసుకున్నా, లైన్ టూల్ తీసుకున్నా, ఎలిప్స్ టూల్ తీసుకున్నా, ఏదైనా ఇట్లాంటి షేప్స్ని మీరు రొటేట్ చేయాలనుకుంటే షిఫ్ట్ F2 ప్రెస్ చేస్తే ఈ రొటేట్ టూల్ మీద క్లిక్ చేస్తే ఈ ఎడ్జ్ పాయింట్స్ ఉన్నాయి చూడండి, క్లిక్ చేశారనుకోండి ఆ షేప్ని మీరు ఇట్లా రొటేట్ చేయొచ్చు కదండి. లేదా మీరు ఇక్కడ ఈ పాయింటర్ ద్వారా మీరు ప్రెస్ చేసి ఇలా రొటేట్ చేశారనుకోండి, ఇక్కడ చూడండి ఇలా రొటేట్ చేసుకోవచ్చు షేప్స్ని, ఇమేజెస్ని, వేటినైనా సరే మీరు చూడండి ఇక్కడ రొటేట్ చేసుకోవచ్చు.
ఇక్కడ రొటేట్ ఆప్షన్ కనిపిస్తుంది, ప్లస్ డిగ్రీస్ మైనస్ డిగ్రీస్లో ఎట్లా ఉండాలని. అలా షేప్స్ అన్నిటిని రొటేట్ చేసి, ఈవెన్ ఇక్కడ ఎలిప్స్ టూల్ డ్రా చేసిన రొటేట్ టూల్ తీసుకొని సేమ్ ఇక్కడ డ్రా చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట, ఎట్లా కావాల్సి వస్తే అది. ఓకే, అలా రొటేట్ టూల్ ఉపయోగించి మీరు చేయొచ్చు అనమాట. ఓకే, సరే ఇప్పుడు ఇక్కడ ఎలిప్స్ టూల్ తీసుకున్నాము, మనం ఇక్కడ డ్రా చేసి పెట్టున్నాం. తర్వాత ఇంకొక ఎలిప్స్ టూల్ తీసుకొని ఇక్కడ ఈ విధంగా డ్రా చేస్తున్నాను. ప్రస్తుతానికి ఇక్కడ ఈ ఎలిప్స్ టూల్, జస్ట్ ఈ ఎలిప్స్ టూల్ తీసుకొని ఇలా డ్రా చేసి పెట్టాం. దెన్ ఈ షేప్స్ని కొంచెం ఏం చేస్తున్నాం అంటే ఇలా విడ్త్ పెంచున్నాం. ఇక్కడున్న ఈ టూల్స్నేమో తీసుకొని వచ్చేసి ఇలా పెట్టున్నాం. దీన్ని మనము మూవ్ చేయాల్సి ఉంటుంది కదా, ఇట్లాగా. సో ఇట్లాంటి సేపు కంట్రోల్ అంటే ఎడిట్ మెనూలోకి వెళ్ళి కాపీ చేసి పేస్ట్ చేస్తే, కాపీ పేస్ట్ షార్ట్ కట్ కీస్ బాగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది మీరు. ఇప్పుడు నేను ఇక్కడ జస్ట్ ఇలాగా డ్రా చేసి పెట్టేస్తాను. ఏదైతే నేను ఈ సేపు మనకు ముందుకు రావాలనుకుంటే మీరు ఇక్కడ ఎలిమెంట్ మెనూలో అరేంజ్ చూడండి, బ్రింగ్ టు ఫ్రంట్ అంటే ఫ్రంట్కి వచ్చేస్తుంది. ఇంకా తర్వాత ఇంకొక షేప్ తీసుకున్నాం, దీంట్లోనే జస్ట్ ఇట్లాంటిది డ్రా చేసి పెట్టాం. తర్వాత పాయింటర్ టూల్ సెలెక్ట్ చేసి కాపీ పేస్ట్, కంట్రోల్ సి కంట్రోల్ వి, సేమ్ షేప్ని ఇక్కడ తీసుకొచ్చి పెట్టాం కదా. ఇప్పుడు ఈ షేప్నేమో బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లాక్తో ఫిల్ చేస్తాం. మరి మిగతా షేప్స్ అయితే కనిపించలేదు కదా, అవి ఎట్లాగా. ఇప్పుడు ఈ షేప్ సెలెక్ట్ చేసి ఎలిమెంట్ అరేంజ్ బ్రింగ్, చూడండి ఇక్కడ బ్రింగ్ టు ఫ్రంట్ అంటే యాక్చువల్గా ఈ టూల్స్ వచ్చేసి మనకు ఫ్రంట్లోనే ఉన్నాయి, కాబట్టి ఇక్కడ పేపర్ ఆప్షన్ తీసుకోవాలి ఫిల్ కలర్లో, లేదంటే ఎలిమెంట్ మెనూలోకి వెళ్ళి ఫిల్ పేపర్ అనే ఆప్షన్ తీసుకుంటే సరిపోతుంది. మరి తర్వాత దీని లోపల ఇంకొక షేప్ ఉంది కదా, అవి కనపడాలి మనకు. సో ఇప్పుడు ఇక్కడ ఫిల్ ఆప్షన్లో పేపర్ తీసుకోండి. ఇది కూడా ఈ లోపల ఒక షేప్ ఉంది, అది కూడా మీకు ఇది చూడండి పేపర్ ఆప్షన్ తీసుకున్నట్లయితే ఇక్కడ ఇది పర్టికులర్గా ఆ టూల్ సెలెక్ట్ చేసిన తర్వాత మనం డ్రా చేయాల్సి ఉంటుంది. కంట్రోల్ కీ పట్టుకొని ఇక్కడ క్లిక్ చేస్తే కనిపిస్తుంది. కంట్రోల్ కీ పట్టుకొని డ్రా చేయండి. వీటికేమో మీరు ఫిల్ కలర్ బ్లాక్ పెట్టేసి, ఫిల్ కలర్ వచ్చేసి బ్లాక్ పెట్టుకోవాలా. దీనికి కూడా ఫిల్ కలర్ బ్లాక్, ఈ విధంగా ఇక్కడ బ్లాక్ పెట్టుకోవాలి. కానీ ఇది ఫ్రంట్కి తీసుకొని వస్తాం, అరేంజ్ బ్రింగ్ టు ఫ్రంట్, చూడండి ఫ్రంట్కి వచ్చింది కదా. ఇప్పుడు ఆ షేప్ని ఫిల్ కలర్ బ్లాక్ కలర్తో ఫిల్ చేద్దాం. ఇదేమి ఓకే, దీన్ని ప్రస్తుతాన్ని డిలీట్ చేద్దాం. తర్వాత దీన్ని కాపీ పేస్ట్, సేమ్ షేప్ని ఇక్కడ తెచ్చి పెడుతున్నాం సెంటర్ పాయింట్ నుంచి. ఓకే, ఇట్లా సో మీరు ఏదైనా షేప్స్ని డ్రా చేయొచ్చు అనమాట. కానీ ఇప్పుడు చూసారా, ఈ షేప్స్ అన్నీ ఇండివిజువల్గా ఒక్కొక్కటి ఇలా డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. బట్ వాటికి కలర్ మెయిన్ ఫిల్ చేయడము, పేపర్ స్ట్రోక్ అప్లై చేయడము, ఇలాంటివన్నీ ఉంటాయి. దీనితో పాటు ఇప్పుడు నేను ఇందాక మీకు ఒక ఎక్సర్సైజ్ చూపించాను చూడండి, ఇది ఇట్లాంటి ఎక్సర్సైజెస్ చేయడము ఇలా చాలా ఇంపార్టెంట్ అనమాట. మీరు కూడా ఏంటంటే ఒక పేజ్ మేకర్తో వర్క్ చేసేటప్పుడు న్యూస్ పేపర్లో ఉన్న చిన్న చిన్న యాడ్స్ అవన్నీ తీసుకొని వాటిని బాగా ప్రాక్టీస్ చేయండి, ఏంటనేది సో తెలుస్తుంది. సో మీకు వితౌట్ మెజర్మెంట్ అంటే మెజర్మెంట్ లేకుండా మీకు ఇక్కడ చూపిస్తున్నాం, మెజర్మెంట్తో ప్రాక్టీస్ చేస్తే అది వేరేలాగా ఉంటుంది అనమాట. ఓకే, సో కాబట్టి మీరు ముందుగా ఈ పేజ్ మేకర్లో ఇటుపక్క టూల్స్ అన్నీ బాగా నేర్చుకోండి. తర్వాత ఇటుపక్క టూల్స్ నేర్చుకున్న తర్వాత మీకు ఎక్సర్సైజెస్, మోస్ట్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఎక్సర్సైజెస్. సో ఎక్సర్సైజెస్ చెప్పే ముందు మరి మీకు లేఅవుట్స్, టైప్స్, ఇలాంటివి ఆప్షన్స్ అన్ని చెప్తూ వస్తాం. దాన్ని బట్టి మీరు పేజ్ మేకర్ ఈజీగా సో నేర్చేసుకోవచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, సో ఈ వీడియో కూడా మీకు నచ్చినట్టయితే సో మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, తర్వాత లైక్ చేయండి. మా బ్లాగర్ కూడా ఉంది www.technicaleduhub.blogspot.com. దెన్ మా యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, సో మీరు ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే, సో
థ్యాంక్ యూ వెరీ మచ్.